ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మేలు జరిగితే మన ద్వారా జరిగిందని చాలా సార్లు అనుకుంటాం. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 12వ వచనం. హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. జీవితంలో ఉన్నత స్థానానికి ఎవ్వరొచ్చినా గూడా అది దేవుని కృప మాత్రమే. దావీదు అంటున్నాడు, హెచ్చించేది దేవుడే, బలమిచ్చేది గూడా దేవుడే. ఎన్నో సార్లు నా తెలివి ద్వారా, నా జ్ఞానం ద్వారా, నా ఆలోచనల ద్వారా, నేను తీసుకున్న నిర్ణయాల ద్వారా, నా మంచి నడవడిక ద్వారా నేను హెచ్చింపబడ్డాను, ఉన్నతమైన స్థానానికొచ్చాను అని అనుకుంటా. నేను బలమైన ఆహారం తీసుకుంటాను కాబట్టి నేను బలంగా ఉన్నానని చాలా సార్లు అనుకుంటాం. ఒకవేళ బలమైన ఆహారం తీసుకున్న వారు బలంగా ఉంటే, మనకంటే లోకంలో ధనికులు చాలా మందున్నారు. వాళ్ళు ఏదైనా ఎఫర్ట్ చేయగలరు. కానీ చాలా మంది వారి జీవితాలు హాస్పిటల్స్‌లో గడుపుతా ఉన్నారు. మరి అంత ధనవంతులైన హాస్పిటల్ ఎందుకుంటున్నారంటే, బలమిచ్చేది దేవుడే. చాలా మందికి డబ్బుండొచ్చు, ధనవంతులుండొచ్చు. కానీ వారి టాలెంట్స్ ద్వారా వారు పైకి రాలేరు. ఎక్కడో నిరుపేద కుటుంబంలో పుట్టిన వారు, పేద కుటుంబాల్లో పుట్టిన వారు, పిల్లలు చాలా షైన్ అవుతా ఉన్నట్లు మనం చాలా సార్లు చూస్తా ఉంటాం. వాళ్ళు ఉన్నతమైన స్థానంకొచ్చినట్టు, లేకపోతే ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మంచి స్కోర్ చేసినట్టు చూస్తా ఉంటాం. అంటే దాని అర్థం ఏంటంటే, హెచ్చించేది ఆయనే, బలమిచ్చేది ఆయనే. బైబిల్‌లో ఒక ఆయన అంటాడు గదా! "తినుము, త్రాగుము, సుఖించుము. నేను చేశాను, నేను సంపాదించాను. ఇది నాది" అని అంటాడు. ఆయన కనికరం లేకపోతే ఏది గూడా జరగలేదు. ఎస్తేరు జీవితంలో ఎస్తేరు అనుకుంటే రాణి స్థానానికి వెళ్ళగలిగేదా? కాదు. దేవుని కృపను బట్టి ఎస్తేరు రాణి స్థానానికొచ్చింది. ఒకవేళ ఎస్తేరు తల్లిదండ్రులు ఉన్నా గూడా ఎస్తేరుకి అలాంటి పొజిషన్ వచ్చేది కాదేమో! కానీ ఎస్తేరు అనాథ అయినప్పటికీ కూడా ఆయన హెచ్చించాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా. ఎవ్వరూ లేరండి. నాకు సహాయం చేసేవాళ్ళు లేరండి. నేనేదన్నా మంచి స్థానానికి వెళ్దామంటే, నాకు సహకరించేవారు లేరండి అని అనుకుంటాం కానీ, ఎవరున్నా లేకపోయినా హెచ్చించేది దేవుడు. ఆయన వైపు చూడు. ఆయన మీద ఆధారపడు. ఎస్తేరుని రాణిని చేసిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా? ఏలియాని కరువులో దేవుడు పోషించి బలమిచ్చాడు. భయపడొద్దు. బాధపడొద్దు. ఎవ్వరు లేరండి. ఒంటరిగా ఉన్నాను. ఒంటరి పోరాటమండి నాది అని అనుకోవద్దు. ఆయన హెచ్చిస్తాడు. ఆయనే బలమిస్తాడు. ఆయన ఒక్కడే మనకు ఆధారం. ఎవ్వరు గూడా ఆధారం ఉండదు. ఆయనను మాత్రమే నమ్ముకుంటే దేవుడు మనల్ని ఒకరోజు ఉన్నతమైన స్థానంకి తీసుకొస్తాడు. మన ద్వారా ఆయన మహిమ పరచబడతాడు. ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్.